ఈ కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిపి అందరూ కూడా ఒకరితో ఒకరు సంప్రదించుకొని సలహాలు చేసుకొని రోడ్డు పాటు వస్తూ ఉంటే వాటిని సరిదిద్ది మంచిగా ఉత్పత్తిని పెంచిన ఉత్పత్తిని పంచి అందరిలో ఆనందం కలిగించడం ఏతుందో చాలా సంతోషం. అందుకని హృదయపూర్వకంగా ఈ కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ ని దాంట్లో సభ్యులని మీ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీ అందరికి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. ఈ పద్ధతి ఇలాగే కొనసాగాలి. ఈ సహకార వ్యవస్థను రాజకీయ జోక్యం లేకుండా ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పటికప్పుడు సకాలంలో ప్రజల ముందు సంఘం యొక్క జమా ఖర్చులు లేకపోతే దాని కార్యకలాపాలు సహకార సంఘ సభ్యుల మధ్య పెట్టాలి, చర్చించాలి, అవసరమైన సూచనలు తీసుకోవాలి. ఎవరన్నా విమర్శ చేస్తే దాన్ని సద్విమర్శగా చేసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే సహకార సంఘాలు ముందుకు వెళ్తాయి. ఈరోజు కృష్ణా జిల్లా పాలక సంఘం పాలక మండలి అధ్యక్ష పాలక మండలి సభ్యులకు డైరెక్టర్లకు శ్వేత విప్లవ స్ఫూర్తిని నిలబెడుతున్న పాడి రైతు సోదరీమణులకు సోదరులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు. నేను ఈ కార్యక్రమానికి అక్టోబర్లోనే రావాల్సి ఉండింది. తుఫాన్ నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే ఉత్సవాలు లేదా సమావేశాలు జరుపుకోవడం మంచిది కాదని నేనే ఆయన గారికి ఫోన్ చేసి చెప్పాను. ఇప్పుడు వద్దు, మన తర్వాత ఆయన కొంచెం నిరుత్సాహపడ్డాడు. సార్ అన్ని ఏర్పాట్లు అయిపోయినాయని. అయిపోయినా నేను తప్పనిసరిగా వస్తాను, నాకెంతో ఇష్టం, అందువలన తప్పనిసరిగా వచ్చి అందరినీ కలుస్తానని చూశాను. అలాగే మీ యొక్క ఈ కార్యాలయము, ఈ ఉత్పత్తి కేంద్రము, ఇక్కడ మీరు నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నీ చూస్తానని చెప్పాను. దాని సందర్భంగా ఈరోజు ఈ తేదీ ఎంతో చాలా ముఖ్యమైనది. జాతీయంగా కూడా మనం అందరం జరుపుకునేది. ఈ యొక్క సంస్థ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం లేదు, లక్షలాది మంది రైతన్నల జీవితంలో వెలుగులు నింపిన ఈ 60 సంవత్సరాల మహోన్నతమైన సహకార ప్రస్థానాన్ని మనం స్మరించుకుంటున్నాం. దానికోసం ఈ సమావేశం. ఈ సహకార ఉద్యమానికి బీజం వేసిన మహనీయుల కృషిని మనం ముందుగా స్మరించుకోవాలా. పాల సహకార సంఘం కానీ మనకు వెంటనే గుర్తొచ్చేది సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ పటేల్ గారు దేశాన్ని ఏకం చేశాడు. దేశంలో 565 సంస్థానాలు ఉన్నాయి. ఈ 565 సంస్థానాలని ఏకం చేసి దేశమంతా భారతదేశంగా కావడానికి సహకరించినట్టు చొరవ తీసుకున్నట్టు మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. నయాన మెప్పించి ఒప్పించి భయాన అవసరమైతే లొంగదీసి దేశంలో ఉన్న అన్ని అనేక రాజుల కింద ఉన్నాయి, వేరు వేరు ప్రదేశాలుగా ఉన్నాయి. ఆ ఎస్టేట్గా ఉన్న వాటి అన్నిటినీ ఒకటిగా కలిపాడు. ఇద్దరు సమస్య సృష్టించారు, ముగ్గురు. ఒకరు జునాగఢ్ యొక్క నవాబ్, ఆ జునాగఢ్ రాజు సర్దార్ పటేల్ గారు అతన్ని పిలిచి, జునాగఢ్ సరిహద్దులో ఉంది అవతల దేశానికి, సరిహద్దులో ఉండే ఈ రాష్ట్రం భారతదేశంలో ఉండాలి అని చెప్పి అతను ఒప్పించి దాన్ని జునాగఢ్ భారతదేశంలో విలీనం చేశాడు. ఆ తర్వాత రెండవది కాశ్మీర్ని కూడా సర్దార్ పటేల్ చేతికి అందించుంటే ఇవాళ ఈ కాశ్మీర్లో ఈ సమస్య వచ్చేది కాదు. ఆ రోజే పటేల్ గారు దాన్ని సహకరించి దాన్ని కాశ్మీర్ సమస్యకి పరిష్కారం కనుక్కుండేవాడు. కానీ అనేక సంవత్సరాలు పట్టింది. ఇటీవల శ్రీ నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని ఆర్టికల్ 370 రద్దు చేసి పార్లమెంటు ద్వారా ఆమోదింపజేశాడు. ఆ రోజు సంతోషం ఏంటంటే, ఆ రోజు ఈ ఆర్టికల్ 370 రద్దు చేసే కార్యక్రమం రోజు రాజ్యసభకు అధ్యక్షత వహించే మహత్ అవకాశం నాకు లభించింది, ఒక రైతు బిడ్డకు లభించింది. నేను చిన్నప్పటి నుంచి ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ చాహియే నినాదాలు ఇచ్చాం. ఒక దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులు, ఇద్దరు గుర్తులు, ఇద్దరు జెండాలు ఉండకూడదు, అంతా ఒకటిగా ఉండాలని చెప్పి ఉద్యమం ఆ రోజులో అనుకున్నాం. అది నిజం కాదా? కానీ ఈ రోజు మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంట్ లో ఆ బిల్లును ప్రవేశపెట్టారు. ముందు రోజు మా ఇంటికి వచ్చారు ప్రధానమంత్రి గారు. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకు వచ్చారు ప్రధానమంత్రి అని చెప్పారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి ఇంటికి రావాల్సిందే. ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ఇంటికి పోవడం జరగదు మామూలుగా. అందుకని వచ్చాడు. మా సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, సార్ చెప్పకుండా ప్రధానమంత్రి గారు వస్తున్నారని. ఏం సంగతి అడిగితే ప్రధానమంత్రి గారు నన్ను కలిసి, వెంకయ్యజీ మనం
చిన్నప్పటి నుంచి కోరుకున్న కోరిక అయినట్టు ఈ కాశ్మీర్ యొక్క ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి అది భారతదేశంలో సంపూర్ణ భాగమయ్యేట్టు ఉండేటట్టుగా మన దేశ చట్టాలు అక్కడ వర్తించేట్టుగా మన దేశ రిజర్వేషన్ విధానం హరిజనులకు గిరిజనులకు దళితులకు అక్కడ అందే విధంగా మన దేశ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు అక్కడ అమలయ్యే విధంగా మన దేశంలో చేసిన పార్లమెంట్ చట్టాలని కూడా కాశ్మీర్ లో అమలయ్యే విధంగా మనము ఈ 370 అనే నియమం తాత్కాలికమైందని చెప్పారు. 70 ఏళ్ళు అయిపోయింది. తాత్కాలికం ఉంటే 70 ఏళ్ళ దీన్ని రద్దు చేసే చట్టం తేబోతున్నాం అన్నారు. ప్రధానమంత్రి నాకు చెప్పగానే నేను ఆయనకు చెప్పాను, మంచి సంతోషం, లోక్సభలో మెజార్టీ ఉంది కదా, ముందు అక్కడ పెట్టేయండి, పాస్ అయిపోతుంది, తర్వాత రాజ్యసభకు వస్తుంది, వచ్చినప్పుడు చూద్దాం అన్నాను. అట కాదు, నేను వచ్చింది ఎందుకంటే ఆ చట్టాన్ని ముందు రాజ్యసభలో ప్రవేశపెడుతున్నాం, రాజ్యసభలో మెజార్టీ లేదు, కానీ మీరు ఆ రోజు అధ్యక్షత వహిస్తూ పార్లమెంట్ ఏమైనా గొడవ చేస్తే ఒకసారి హెచ్చరించిన తర్వాత నేను చేసే పని ఏందో మీ అందరికీ తెలుసు, సభను వాయిదా వేసేవాడిని, రెండోసారి వాయిదా వేసేవాడిని, మూడోసారి వాయిదా వేసేవాడిని. వాళ్ళు గొడవ చేస్తున్నంత కాలం మీకు ఇదే మందు ఇదే మాత్ర అని చెప్పేవాళ్ళకి ప్రతిపక్షానికి నేను